ఐపీఎల్ వచ్చిన తర్వాత ఓవర్నైట్ స్టార్ క్రికెటర్లుగా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గతంలో టాలెంట్ ఉన్న జాతీయ జట్టుకు ఎంపికవని ప్లేయర్స్ కు ఐపీఎల్ గొప్ప వేదికగా నిలిచింది. అదే సమయంలో ఆటగాళ్లను కోటీశ్వరులను చేసింది. ఈ జాబితాలో పాండ్యా బ్రదర్స్ కూడా ఉన్నారు. చిన్నప్పుడు ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా ఐపీఎల్ తోనే సక్సెస్ అయ్యి జాతీయ జట్టుకు ఆడి స్టార్ క్రికెటర్లుగా మారిపోయారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే తాము వచ్చిన మూలాలను మాత్రం పాండ్యా బ్రదర్స్ మర్చిపోలేదు. చిన్ననాటి నుంచి క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న గురువుకి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉన్నారు. తాజాగా పాండ్యా బ్రదర్స్ చిన్ననాటి కోచ్ జితేంద్ర సింగ్ కు గురుదక్షిణగా 80 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని జితేంద్ర సింగ్ టీచర్స్ డే సందర్భంగా మీడియాకు తెలియజేశారు. తన శిష్యుల గొప్ప మనసుపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా 2018లో తన సోదరి పెళ్లి సజావుగా జరిగేలా చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు. పెళ్లికి ఆర్థిక సాయం చేశారని, గతేడాది తన రెండో చెల్లి పెళ్లికి కూడా 20 లక్షలు పంపించారని చెప్పుకొచ్చారు. ఆమె తనకు చెల్లెలేనని ప్రతిసారి హార్దిక్ చెప్పేవాడని, పెళ్లి కుదరగానే హెల్ప్ చేశాడని తెలిపారు. 2015లో ముంబై ఇండియన్స్ జట్టుతో హార్దిక్ పాండ్యా తన ఐపీఎల్ కెరియర్ ను ప్రారంభించాడు. అప్పటి వరకు పాండ్యా బ్రదర్స్ కు జితేంద్ర సింగ్ అండగా నిలిచాడు. అయితే హార్దిక్ ఐపీఎల్ ఆడుతున్న సమయంలో తన తల్లి తీవ్ర అస్వస్థతకు గురైందని జితేంద్ర సింగ్ గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని హార్దిక్ కు చెప్పలేదన్నారు. తర్వాత హార్దిక్ ఈ విషయాన్ని తెలుసుకుని అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నారు. 2017, 2019 ఐపీఎల్లో ముంబై విజేతగా నిలిచిన తర్వాత కూడా హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా తన కోచ్ కు ఆర్థిక సాయం చేశారు. ఐపీఎల్ 2025 విజయం తర్వాత కృణాల్ పాండ్యా కొత్త కారు కొనుక్కోమని 18 లక్షలు ఇచ్చాడని వెల్లడించారు. ఇలాంటి శిష్యులున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఒక విధంగా వారు ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో తనకు సాయం చేయాల్సిన అవసరం లేదని, కానీ గురువుకు వారిద్దరూ ఇచ్చిన గొప్ప గౌరవం ఇదేనని చెప్పుకొచ్చారు. ఇక్కడ డబ్బుల కంటే కూడా వారు చూపించిన కృతజ్ఞత పెద్ద విషయం అంటూ జితేంద్ర సింగ్ ఎమోషనల్ అయ్యారు.